శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పట్టి పీడించే గ్రహ దోషాల నుండి ఎలా బయటపడాలి? నిజంగా గ్రహాలని పూజిస్తే మనకంత ఫలితం ఉంటుందంటారా? గ్రహాలు పట్టి పీడిస్తాయా అంటే అసలు గ్రహం అంటే ఏంటి? ఎన్ని గ్రహాలు ఉన్నాయి తెలుసా? అసలు మనకు తెలిసింది గ్రహాలు అంటే 9, కానీ ఎన్ని గ్రహాలు ఉన్నాయి తెలుసా? నీచ గ్రహాలు, చండార గ్రహాలు, తుచ్చ గ్రహాలు, అంగగ్రహాలు, భావగ్రహాలు, భూతాది గ్రహాలు, ఇవన్నీ ఎన్ని రకాల గ్రహాలు ఉన్నాయి ఎవరికి తెలుసండి? ఇప్పుడు గ్రహపీడ మనకు ఉంటుంది. అయితే ప్రతిదానికి నవగ్రహాలే పీడిస్తున్నాయని అనుకోవటం అపోహ. ప్రతినిత్యము శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహుకేతు సోమ సహిత ఆదిత్యాది దేవతాయై నమః, లేదా అందరికీ తెలిసిందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః అని నామస్మరణ చేసుకునేటువంటి వాళ్ళని ఏ ఒక్క గ్రహము కూడా పీడించదు. ఈ శ్లోకంలో అందరూ ఉంటారు కదండి, అందరినీ చదవండి. గ్రహ ప్రభావం మీ మీద నెగిటివ్గా ఉండదు. నెగిటివ్గా ఉండేటువంటివి గ్రహేతరాలు చాలా ఉన్నాయండి. అంగగ్రహాలు, తుచ్చగ్రహాలు, భూతగ్రహాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఉన్నాయి. కొంతమందిని మనం చూస్తాం చాలా యాక్టివ్గా ఉంటారు. అటువంటి మనిషి సడన్గా వీక్ అయిపోతుంటారు, నీరసంగా అయిపోతుంటాడు. అసలు ఎందుకు అవుతున్నాడు అనేటువంటి విషయం మనం గమనించుకోవాలి. అవుతున్నాడు కాబట్టి దానికి ఏంటి గ్రహం అంగారకుడు నీచంగా ఉన్నాడా, బుధుడు నీచంగా ఉన్నాడా, కేతు, ఇవన్నీ కాదు కావాల్సింది. అసలు ఎందుకు అయ్యాడు? అదొక గ్రహం పట్టి పీడిస్తుంది. కొంతమంది ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంటారు. రోదన గ్రహం, పీడిత గ్రహం, పాపగ్రహం, తుచ్చగ్రహం. కొంతమంది ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా చాలా పీనాస్తరంగా ఉంటుంటారు. కొంతమంది డబ్బు లేకపోయినా చాలా గొప్పతనంగా ఉంటుంటారు. ఇవన్నీ కూడా అనేక రకములైనటువంటి గ్రహ ప్రభావాలండి. మనకు గ్రహము అంటే ఇప్పుడు నాకు చాలామంది చాలా రకాలుగా అంటారేమో, అనేక రకములైనటువంటి గ్రహములు ఉన్నాయి. మనకు తెలిసింది 9 కాబట్టి ఈ 9 గ్రహాలు 10వ గ్రహం లేదు అని చెప్పి ఈ మధ్యకాలంలో జామాత దశమ గ్రహం చెప్పి పల్లుడు 10వ గ్రహంగా భావించుకుంటూ వస్తున్నారు. అది వేరే విషయం. మనకు తెలిసి 9 కాబట్టి 9 తర్వాత ఇక గ్రహాలు లేవు అనేటువంటిది. కానీ మన చుట్టూత కొన్ని వందల సంఖ్యలో గ్రహాలు సంచరిస్తూ ఉంటాయండి. గణములు, గ్రహములు అనేటువంటివి చాలా ఉన్నాయి. వాటి పేర్లు కూడా నేను మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు మహానుభావుడు ఆయన సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆయనది నేను ఒక వీడియో లింక్ పంపిస్తా, అది వినమనండి. అంటే గ్రహాలు ఉన్నాయా లేవా, అసలు ఏంటి, 9 గ్రహాలే కదా, అంతకుముందు ఏమున్నాయి అని ఆలోచించేటువంటి అజ్ఞాన సంపన్నులు ఎవరైతే ఉంటారో నేను వాళ్ళందరికీ మీకు ఆ లింక్ కూడా నేను ఇస్తా. మరి గుడి బయట ఉండేటువంటి గ్రహాలకి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉన్నప్పుడు పుట్టంగానే జాతకం ఎందుకు చూపించుకుంటున్నావు? ఆ ప్రాముఖ్యత దాందే కదండి. నీకు వాళ్ళ అనుగ్రహం లేకపోతే వాళ్ళ దాంట్లో లోపలికి రాలేం కదా. గృహప్రవేశం చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, మనిషి పుట్టగా చనిపోయిన తర్వాత కూడా కాలచక్రాలు, మృతి చక్రాలు వేస్తుంటారు. ఎందుకు వేస్తున్నారు? మనిషికి అంటే వాటి యొక్క ప్రభావం లేదు అని అంటే ఎందుకు వేస్తారు? ఇవాళ ఏదో సైన్స్ లాంటిది వచ్చి ఏ గ్రహాలు లేవు అంటున్నారు. దీని అన్నిటికీ మూలం వేదం. ఆ వేదం గురించి అవగాహన ఉన్న వాళ్ళు గ్రహాలు లేవు అనే మాట మాట్లాడరు. ఆ వేదం గురించి ఏమాత్రము అవగాహన లేకపోతే గ్రహం ఏం చేస్తుంది అంటారు. కొంతమంది నేను అడిగా, గ్రహాలు లేవు, పూజలు లేవు, పిశాచాలు లేవు అన్నారు కదండి, ఏ గ్రహారాధన కానీ ఏ గ్రహం ఎక్కడుందని చూడకుండా మీ ఇంట్లో మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారా అని అడిగాం. సమాధానాలు లేవు. చెప్పడానికి ఏముందండి, 1,00,000 చెప్పచ్చు. ఆచరణలోకి వచ్చేటప్పుడు కదా అదంతా. చెప్పిన విధంగా ఆచరిస్తున్నారా? లేదు కదా. అటువంటిప్పుడు దాని గురించి మనకి ఇప్పుడు అప్రస్తుతం. అది ఇప్పుడు మనకు కావాల్సిందంటే గ్రహపీడ. ప్రతి మనిషిని కూడా గ్రహపీడ పీడిస్తూనే ఉంటుంది. అది అనేక రకాల నిశాచర గ్రహము, పిశాచ గ్రహాలు, నానా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని సంకల్పాల్లో మనకు వస్తూ ఉంటాయి. ఈ గ్రహాలు ఏమిటి అనేటువంటివి. ఇన్ని గ్రహాల్లో మనకు తెలిసింది కేవలం 9. ఆ 9 పట్టుకుని మనం వెళ్ళాడుతూ ఉంటాం. ఆ 9 ఉండేటువంటి విధానాన్ని అనుసరించి ఏదైనా జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, కొంతమంది ప్రవచనకారులు గ్రహాలు అంటుంటారని చెప్పి. మరి అదే ప్రవచనకారులకు మరి ఎందుకు అర్థం కాదో తెలీదు. ఇంద్రజిత్తు జన్మించే టైంలో మరి అంతటి రావణాసురుడికి తెలీదా గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో?
తెలుసు కదా. మరి అంతటి రావణాసురుడు గ్రహాలన్నింటినీ కూడా ఏ స్థానంలో కనుక గ్రహాలు బలంగా ఉంటే దీర్ఘాయుష్మంతుడిగా చిరంజీవిగా జన్మిస్తాడు తెలుసుగా రావణాసుడికి. ఆ స్థితిలో గ్రహాలన్నింటినీ కూడా నిలబెడితే దేవతలందరూ స్మరించగా శనేశ్వర స్వామి కాలు పక్కకి పెట్టాడు, కాలు మీద కొట్టాడు, ఆయన కుంటివాడేడు పాపం. అంటే అంతకన్నా గొప్ప వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు. ఈ వక్ర భాష్యంతో వక్ర దృష్టితో చూడటం చాలా తేలికైన విషయం, కానీ దాన్ని గమనించుకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని అనుసరిస్తూ నడవటం అనేటువంటిది కష్టతరం అండి. ఒక మనిషిని మనం వేలెత్తి చూపిస్తాం, ఆ మనిషిలాగా మనం జీవించగలమా? ఇప్పుడు నన్ను అన్నారు అనుకుందాం, కాసేపు నన్ను ఎవరో అన్నారు, నేను బాధపడచ్చు. కానీ ఒక 20 రోజుల పాటు నేను బ్రతికినట్టుగా బ్రతకగలరా? కష్టం అది. అందుకనే అంటారు ఎప్పుడూ కూడా నోరు పారేసుకోవద్దని అంటూ ఉంటారు. అందుకని ఈ గ్రహ ప్రభావం అది కూడా ఒక ప్రభావమేనండి. అంటే ఒక మనిషి మీద నువ్వు నోరు పారేసుకున్నావు, నేను పుణ్యం చేసుకున్నాండి, నాకు ఎలాంటి పాపము లేదు, నేను పునీతుని, వాడు మాత్రం మెధవ, వాడు పాపాలు చేశాడంటాడు. నోరు పారేసుకున్నాక అయిపోయిందిగా, వాడి పాపం మొత్తం నీకు వచ్చేసిందిగా. అంటే అదే గ్రహ ప్రభావం ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఈ గ్రహ పీడ అయితే ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఎవరిని పీడ్చకుండా ఉంటాయి, ఎవరిని పీడ్చకుండా ఉంటాయి. గ్రహ పీడన లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన. కేవలం ఆయనకి సేనాధిపతి అని ఉంది కదా, అంటే ఈ గ్రహాలు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా అన్నిట్లకి కూడా ఆయనకి అధిపతి, ఆయన ఏం చెప్తే చేయాల్సిందేగా. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎవరైతే యథావిధిగా అర్చించుకుంటూ రోజు ఆరాధన చేసుకుంటూ ఉంటారో వారిని ఎలాంటి గ్రహము కూడా ఏమీ చెయ్యలేదు. ఇందాక మీకు చెప్పేగా ఆయన లింకు పంపిస్తా. నిజంగా కొన్ని లక్షల మందికి ఆయన ఆరాధ్యుడు. సామవేదం షణ్ముఖ శర్మ గారు. సహజంగా నేను ఆయన ఎక్కువ చూస్తుంటాను. ఆయనవి చూసిన తర్వాత నన్ను నేను మార్చుకొని నన్ను నేను తెలుసుకోవడం చాలా తెలిసా. ఎందుకంటే మనకి ఎంత వచ్చాను కాదు, ఎంత వచ్చినా నిత్య విద్యార్థులమే. ఆయన నేను వింటూ ఉంటాను. మొన్న రీసెంట్గా విన్నా, నాకు కొంతవరకు తెలుసు. కానీ అన్ని గ్రహాలు, మాతృగ్రహాలు, పితృగ్రహాలు ఇన్ని రకాలు ఉన్నాయా? ఆశ్చర్యపోయాను నేను కూడా. నాకేదో తెలుసు అనుకోవడం నా వివేకం. నాకు తెలిసింది ఇంతే, తెలియాల్సింది ఇంకా చాలా ఉన్నది. అంటే ఏంటంటే మనకు తెలియనివి కూడా మనం తెలుసుకోవడమే నిత్య విద్యార్థి లక్ష్యం. అది నేను మొదలుపెట్టా, అందుకని అర్థమైంది నాకు. దీనికి మూలార్థం ఏంటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో వారిని ఏ గ్రహము ఏమీ చెయ్యదు, ఆ పరిసరాల్లోకి రాదు. ఎందువలన? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి నిలబడతాడు అడ్డంగా. ఆయన ఉన్న పరిధిలోకి ఇప్పుడు ఎవరిదాకా దేనికండి మనకు చాలా బలం ఉంటుంది అంటాం, మహా విశేషమైనటువంటి ప్రేరణ మనకు కలిగింది, బలం ఉంది అంటాం. ఒక పాడుబడ్డ ఇల్లు ప్రసన్న, అక్కడ 2-3 పాములు నింటే ఎవరైనా వెళ్తారా? ఎట్టుంచి ఒక భయం. అంటే ప్రతి ఒక్క గ్రహానికి ఆ భయం ఉంటుందండి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ఎవరైతే అనునిత్యము కూడా చేసుకుంటూ ఉంటారో వారిని ఎలాంటి గ్రహ పీడలు కూడా ఏమీ చేయలేవు. ఖచ్చితంగా కూడా శుక్లపక్షంలో చంద్రుని వలె వాళ్ళు దినదిన ప్రవర్ధమానం చెందటమే మినహాయిస్తే వాళ్ళ జోలికి ఎలాంటి వ్యాధులు కూడా రావు. ఖచ్చితంగా ఆరాధన చేయటమే ప్రాముఖ్యత. ఎట్లాంటి గ్రహ పీడలు కూడా వాళ్ళ జోలికి ఖచ్చితంగా రావండి. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.